వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. పవన్ కళ్యాణ్ గారికి ఒక కొత్త ట్యాగ్ అయితే ఇచ్చారు. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, వీవ్ సీన్ మల్టిపుల్ గవర్నమెంట్స్ ఫాల్. నౌ ప్రొటెస్టర్స్ థింక్ దే కెన్ రిపీట్ ఇట్ ఇన్ ఇండియా. బంగ్లాదేశ్. The Priest King, aka Butcher of GJ, Gujarat. The Chanakya, the mastermind. King of the North, the monk warrior. The Beast, Iron Shield of the Northeast. Hey! The Southern Thunder, OG powerhouse. The Royal Tiger of the East. The Maratha Lion of the West. The Silent Guardian, the Invisible Shield. So are you sure? మోడీ కూడా ఇప్పుడు రియాక్ట్ అయినాడు కదా, ఒక వీడియో అయితే పెట్టినాడు. పేపర్ లీక్స్ గురించి ఒక సపరేట్ కోర్ట్స్ అయితే అరేంజ్ చేస్తామని చెప్పినాడు. అందరినీ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ అయితే తీసుకుంటామని చెప్పినాడు. మోడీ ప్లెడ్జెస్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అమిడ్ నీట్ లీక్ ప్రొటెస్ట్. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అయితే అరేంజ్ చేసి ఈ ఇన్వెస్టిగేషన్ అయితే ఫాస్ట్ చేస్తారంట. ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద ఈ స్ట్రిక్ట్ యాక్షన్ అయితే తీసుకుంటా ఉంటున్నాడు. మరి మోడీజీ, ఐ అర్జ్ సోనం జీ టు ఫాలో హర్ రొటీనా. సోనం కపూర్ అనుకున్నాడు ఏంది, సోనం వాంగ్చుక్ని. యాజ్ పర్ డాక్టర్స్ అడ్వైజ్ అండ్ రీగెయిన్ హర్ ఓల్డ్ వెయిట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అమ్మాయిని చేసి పడేసినాడు సోనం వాంగ్చుక్ని. जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है. लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है. और इसलिए ఈ మొత్తం వీడియోలో ఆయన చెప్పింది అదే. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అరేంజ్ చేసి ఇన్వెస్టిగేషన్ని స్పీడప్ చేసి ఇందులో ఇన్వాల్వ్ అయిన ఎవరైతే ఉన్నారో కల్ప్రిట్స్ వాళ్ళకైతే స్ట్రిక్ట్ యాక్షన్ అయితే తీసుకుంటారో వాళ్ళ మీద అని అయితే చెప్తున్నాడు. 480 పాకిస్తానీ బేస్డ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ కోఆర్డినేటెడ్ మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్స్. 480 పాకిస్తానీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇన్వాల్వ్ అయ్యాయంట. వీళ్ళు క్యాంపెయిన్ అయితే నడుపుతున్నారు, మిస్ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేస్తున్నారంట వీళ్ళు. मीडिया में कुछ मिस इन्फॉर्मेशन फैलाने की कोशिश की जा रही है. अभी तक 400 से ज़्यादा पाकिस्तानी सोशल मीडिया हैंडल्स आइडेंटिफाई किए जा चुके हैं. రెడీ ఉన్నారు కొడుకులంతా. तो इस सिचुएशन का फायदा उठाते हुए फेक कंटेंट और र्यूमर्स स्प्रेड कर रहे हैं. उनको ब्लॉक कराया जा रहा है. ये वही सोशल मीडिया हैंडल्स हैं जो ऑपरेशन सिंदूर के दौरान भी एक्टिव थे. ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా ఇలాంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ అయితే ఉన్నాయంట, ఇన్వాల్వ్ అయి ఉన్నాయంట. एक ही मकसद है, लोगों को भड़काना और स्पेशली स्टूडेंट्स का ध्यान भटकाना. मेरी आपसे अपील है कि बच्चों की सेफ्टी के लिए किसी भी फेक पोस्ट, एडिटेड वीडियोस या एनोनिमस हैंडल से किया हुआ कोई भी पोस्ट के भड़कावे में ना आए. किसी भी पोस्ट को शेयर करने से पहले फैक्ट चेक करो, र्यूमर्स को स्प्रेड मत करो और किसी भी एंटी सोशल एलिमेंट्स को अपने इमोशंस का कंट्रोल मत लेने दो. याद रखो कि पीसफुल प्रोटेस्ट करना आपका अधिकार है और दिल्ली पुलिस इस अधिकार का रिस्पेक्ट करती है. जय हिंद. ఈ అకౌంట్స్ అయితే ఫుల్గా మిస్ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేస్తున్నాయి, ఫేక్ వీడియోస్ని కూడా స్ప్రెడ్ చేస్తున్నాయంట. స్టూడెంట్స్ అనవసరంగా ఎమోషనల్ కాకుండా కొంచెం చూసుకోండి, అకౌంట్స్ ఏంటి, వాళ్ళు ఎక్కడున్నా ఎలాంటివి స్ప్రెడ్ చేస్తున్నారో చూసుకొని పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసుకునే హక్కు అందరికీ ఉంది, దాన్ని మేము రెస్పెక్ట్ చేస్తామంటున్నాడు. అంతేగాని ఈ సీజేపీ ప్రొటెస్ట్ మాదిరి రాళ్ళు ఇసరడము, కత్తులతో రోడ్ల మీద తిరగడము, రాడ్లతో కొట్టడము, పోలీసుల్ని కొడుతున్నారు అందరూ. అలాంటి పనులు చేయకండి అంటున్నారు. పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేయాలి. సల్లుభాయ్ కూడా ఏదో పెట్టాడే. ద స్టూడెంట్స్ ఆర్ ఎ టాప్ ప్రయారిటీ ఎడ్యుకేషనలీ అండ్ సెక్యూరిటీ వైజ్, సో దే నీడ్ నాట్ వరీ అండ్ హ్యావ్ దేర్ పేరెంట్స్ వరీడ్ ఫర్ దెమ్. ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ ట్వీటెడ్ and I am sure that he will take strict action against all those people who are responsible for this leak. So students, please go back to our parents' homes. అది స్టూడెంట్సే ఇంపార్టెంట్. హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ కూడా ట్వీట్ చేసినాడు.
ఆయన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాడన్న నమ్మకం నాకుంది అని అయితే ట్వీట్ పెట్టినాడు. సోనం ఇట్స్ డన్ బ్రో, డోంట్ ఎక్స్టెండ్ దిస్. ఆపేసినాడు కదా సోనం కూడా. ఆయన హంగర్ స్ట్రైక్ అయితే ఆపేసి ఏదో తిన్నామో తేయడమే చేసినాడు. కీప్ ద స్పిరిట్ ఫర్ అనదర్ డే ఇఫ్ దెర్ బీ ఎ నీడ్ విచ్ ఐ డౌట్ అండ్ ఈట్ సంథింగ్. ఇఫ్ యూ వాంట్ విల్ సెండ్ యూ ఫుడ్ ఫ్రమ్ హోమ్. సోనం వాంగ్చుక్కి ఫుడ్ పంపుతాడంట. ఆయన కూడా బీజేపీ వాళ్ళతో వాళ్ళు వచ్చి కన్విన్స్ చేశారు సోనం వాంగ్చుక్ని. అతను కూడా అతని హంగర్ స్ట్రైక్ని అయితే విరమించుకున్నాడు. ధ్రువరాజ్ గారు ఏదో పెట్టినాడే, డిడ్ అమిత్ షా థ్రెటన్ టు బ్యాన్ యువర్ నెక్స్ట్ ఫిలిం? ఎవ్రీవన్ నోస్ హౌ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ హోల్ గవర్నమెంట్ ఈజ్ జస్ట్ సర్వైవింగ్ ఆన్ బ్లాక్మెయిలింగ్ అండ్ ఎక్స్టార్షన్. డోంట్ వరీ, ద పీపుల్ ఆఫ్ ఇండియా విల్ ఎన్ష్యూర్ దట్ యూ గెట్ యువర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ బ్యాక్ వన్స్ మోడీ ఈజ్ గాన్. మోడీ వెళ్తేనే ఇంకా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కూడా పోతుంది. మోడీని ఒక్కొక్కడు ఇష్టం వచ్చినట్టు తిడతాడు, ఎవడు పడితే వాడు నీలాంటి వాళ్ళంతా. ఇప్పుడు నీకున్నది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచే కదా మరి ధ్రువరాటి గాడికి. ఇది అక్కడ ఢిల్లీ పోలీస్ అంట ఒక వ్యాన్ పెట్టి మంచి ఫేషియల్ రికగ్నిషన్ అయితే చేస్తూ ఉన్నారు. ఎవరైతే ప్రొటెస్ట్లు చేస్తున్నారో వాళ్ళందరి ఫేస్లు అయితే తీసి పెట్టుకుంటున్నారు. చూసుకోండి, మళ్ళీ చెక్కుతారు. ఆ జంతర్ మంతర్ ఏరియాలో ఎవరైతే ఉన్నారో అక్కడంతా వాళ్ళవి ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసి పెట్టుకుంటున్నారు. చూస్తారు, వాళ్ళ స్టూడెంట్స్ ఉంటే మ్యాక్సిమం నాకు తెలిసి వదిలేస్తారు. లేదనుకో అంటే స్టూడెంట్స్లో కూడా ఎక్కువ ఎవడైతే పోలీసులు కొట్టడము ఇలాంటివన్నీ చేశారు కదా వాళ్ళందరూ అయితే తీసి పెట్టుకుంటారు. మరి మొత్తం అందరి ఇప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ అయితే తీసి పెడుతున్నారు. అక్కడ స్టూడెంట్స్తో పాటు చాలామంది జిహాదీలు కూడా ఉన్నారు. వాళ్ళని రికగ్నైజ్ చేయాలిగా మరి. पा रहे हैं थोड़े बहुत, और यहाँ पर लड़कियाँ जो भी इस कैमरे के सामने आ रहे हैं उसका जो डिटेल्स है वो यहाँ सामने आपको लैपटॉप पे स्क्रीन पर नजर आ जाएगा. तो ये दिल्ली पुलिस ने यहाँ पर एक फेशियल रिकॉग्निशन सिस्टम भी लगा रखा है. मतलब हद है, अब तो प्रोटेस्टर्स कहीं पर भी सेफ नहीं है, उनकी डिटेल्स निकल सकते और उसका मिसयूज कभी भी किया. ఓన్లీ స్టూడెంట్సే ప్రొటెస్ట్ చేస్తున్నారనుకో పర్లే. అక్కడ స్టూడెంట్స్తో పాటు చాలామంది యాంటీ ఇండియా ఫోర్సెస్ అంతా ఉన్నారు. ప్రకాష్ రాజు, జిహాదీలు ఇలాంటి చాలామంది. వాళ్ళందరినీ రికగ్నైజ్ చేయాలిగా మరి. ఇదేదో స్పెక్ట్స్ పెట్టుకున్నాడు, కెమెరా స్పెక్స్. సోనం వాంగ్చుక్ హ్యాస్ బీన్ కాట్ స్టీలింగ్ ద నీట్ క్వశ్చన్ పేపర్స్ లైవ్ ఆన్ కెమెరా. అసలు ఇన్ని రోజులు ఈ క్యారెక్టరు సోనం వాంగ్చుక్ని బేస్ చేసుకొనే అనుకున్నారు మొత్తం ఇండియన్స్ అంతా. కానీ అసలు అమీర్ ఖాన్ ఆ రైటర్స్, ఆ మూవీ రైటర్సే చెప్పినారు ఇది అతన్ని బేస్ చేసుకొని తీసిన క్యారెక్టర్ కాదు, కంప్లీట్ ఎవరో వేరే క్యారెక్టర్ అంట. మన సోనం వాంగ్చుక్ మాత్రం వచ్చిన పాపులారిటీ మొత్తం తీసుకున్నాడు. దాన్ని అయితే రిజెక్ట్ చేయలే, ఇది నాకు సంబంధం లేదని చెప్పి. ఇప్పుడు వీళ్ళైతే చెప్తా ఉన్నారు అమీర్ ఖాన్, ఆ సినిమా రైటర్స్. అల్లా పేరు మాత్రమే నిలిచిపోద్ది, జై శ్రీరామ్ అనను, హిందూ దేవుళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, కాశ్మీర్ వాజ్ నెవర్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఇచ్చారు. వీళ్ళిద్దరూ కాశ్మీర్ ఇంటిగ్రల్ పార్ట్ కాదు అని చెప్పి దానికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. సపోర్ట్ చేయడం, SIMI అనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఫౌండింగ్ మెంబర్ అయిన ఈ ఉమర్ ఖాలిద్ గడ్ ఫాదర్ వచ్చాడు. ఇది నీట్ ప్రొటెస్ట్. ఒక పక్క అతను హంగర్ స్ట్రైక్ చేస్తుంటే అతని ముందే మొత్తం జిహాదీలంతా ఉన్నారు ఇక్కడే ప్రొటెస్ట్లో. ఒకడేమో ఎక్కడిస్తున్నాడు తింటూ. వాంగ్చుక్ అన్నాడు, అరే కనీసం నా ముందు తినకండి. ఇప్పుడు రియాలిటీ బిహైండ్ ద హంగర్ స్ట్రైక్ గురించి తెలుసుకుందాం. ఇతను హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేసిన డేట్ June 28. గవర్నమెంట్ స్ట్రిక్ట్ FCRA రూల్స్ ఓవర్ నైట్ ఇంప్లిమెంట్ చేసింది June 22. కరెక్ట్ గా 6 రోజుల్లో స్టార్ట్ చేశాడు. ఈ FCRA అని ఒకటి బిల్ అయితే తీసుకొచ్చారు. ఆ బిల్ వస్తే ఏంటంటే ఫారిన్ నుంచి ఫండింగ్స్ వస్తాయి కదా NGOస్కి, ఇక్కడ క్రిస్టియన్స్ని కన్వర్ట్ చేయడానికి కానీ లేదా ముస్లిమ్స్ వాళ్ళకి ఫండింగ్స్ వస్తాయి కదా వాళ్ళ ఆర్గనైజేషన్కి, ఇక్కడ వాళ్ళ నడపడానికి వాళ్ళ కార్యక్రమాలు. దాన్ని అయితే ఇప్పుడు బ్యాన్ చేద్దామని చూస్తున్నారు గవర్నమెంట్. దానికోసం ఇప్పుడు ఇంత పెద్ద ప్రొటెస్ట్లు అయితే స్టార్ట్ అయినాయి. ఇక్కడ 2 NGOs ఉన్నాయి, రెండిటికి మంచి ఫండింగ్ వస్తుంది బయట నుంచి. ఇవి సోనం వాంగ్చుక్ యొక్క NGOs అంట. వీటికి మంచి ఫండింగ్ వస్తాయంట బయట దేశాల నుంచి. రెండిటికి మంచి ఫండింగ్ వస్తుంది బయట నుంచి. వన్ ఆఫ్ ద ఫండింగ్ డామ్ చర్చ్ ఎయిడ్ నుండి వస్తుంది. ఆ ఫండ్ వెనుక ఉంది ఓపెన్ సొసైటీ ఫౌండేషన్, దాని వెనుక ఉంది జార్జ్ సారోస్. ఇతనికి ఇండియాలో ఈ నుంచి వస్తుందంట ఫండింగ్. వీడు పెద్ద యాంటీ ఇండియన్ గాడు. వీడు మోడీ గవర్నమెంట్ ఎలా అయినా పడగొద్దామని చూస్తున్నాడు.
ని కూల్చాలి. దీనికే షాక్ అయ్యారా? ఇంకా ఉంది. ఇతనికి లదాఖ్ ఒక నార్మల్ స్టేట్ గవర్నమెంట్ కింద ఉండేలా కావాలంట. సో దట్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉండే పవర్ స్టేట్ గవర్నమెంట్ లోకి వస్తుంది. బార్డర్ ఇష్యూస్ ఉన్న సెన్సిటివ్ స్టేట్ ని సెంటర్ నిరంతరం ప్రొటెక్ట్ చేయాల్సిన స్టేట్ ని వాళ్ళ చేతుల్లో నుంచి తీసుకోవాల్సిన అవసరం ఏంటి? వీళ్ళకి ఇక్కడ ఇంకొక ఎంట్రీ వస్తుంది. SFI వీళ్ళు ఈ ప్రొటెస్ట్ వెనక ఉన్నారు. July 9th చైనీస్ ఎంబసీ మీటింగ్ లో పార్టిసిపేట్ చేశారు. అక్కడ వాళ్ళకి గిఫ్ట్లు కూడా అందినట్టు ఉన్నాయి. నెక్స్ట్ 5 రోజుల తర్వాత CJP ప్రొటెస్ట్ లో కనిపించారు. ఒకసారి ఇప్పుడు డాట్స్ కనెక్ట్ చేయండి. NGOs ఫారిన్ ఫండింగ్ ఆగిపోవడం, లదాఖ్ కంట్రోల్ పోతే ఎవరికి లాభం, చైనా మీటింగ్, గిఫ్ట్స్, SFI మొత్తం దేశాన్ని నాశనం చేయాలనుకునే వాళ్ళందరూ ఒక్క చోట. అండ్ ఇంకా మోస్ట్ సాఫ్ట్ పార్ట్ విషయానికి వస్తే అసలు ఇతని పేరు మీద ఒక్క పేటెంట్ కూడా లేదు. అండ్ అతను ఏం పూర్ కాదు. హీస్ అన్ ఇంజనీర్ ఫ్రమ్ ఎ రిచ్ ఫ్యామిలీ, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. పాకిస్తాన్ కి వెళ్ళొచ్చాడు, బంగ్లాదేశ్ తోనూ రిలేషన్ ఉంది. ఆ మూవీ డైరెక్టరే చెప్పాడు, ఆ క్యారెక్టర్ ఇన్స్పైర్డ్ పర్సన్ నా ఫ్రెండ్, అతను ఇక్కడ మూవీ ఇండస్ట్రీలో ఉన్నాడు అని. ఇప్పుడు చెప్పండి, ఇది నీట్ కోసమా? జై హింద్, జై భారత్. అస్సలు కాదు, నీట్ ఒక సాకు మాత్రమే. మొత్తం యాంటీ చెప్పినా కదా, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ అంతా ఉన్నారు ఇక్కడే. ప్రకాష్ రాజ్ కానీ, ఆ జిహాదీలు కానీ, ఇంకా ఈ మధ్య ఫాదర్స్, చర్చ్ ఫాదర్స్ కూడా వచ్చారంట. వీళ్ళందరికీ ఏంటంటే ఈ ఫారిన్ కాంట్రిబ్యూషన్ అమెండ్మెంట్ రూల్స్ ఉంది కదా, ఇది దీంతో ప్రాబ్లం. అందుకు ఇంత గొడవ అయితే వేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఫండింగ్ ఆగిపోద్ది కదా. CJP protester, I am demanding ban on NTA. बैन करना चाहिए बताओ. What is NTA? उन्हें NTA बैन करना चाहिए. जो उन्हें बैन करना चाहिए वो क्यों नहीं बैन करिए? वो टेलीग्राम बैन करिए. टेलीग्राम बैन करने से क्या होगा? सारे सोशल मीडिया प्लेटफॉर्म आप बंद कर दो, कोई बात नहीं. जो बैन करना चाहिए वो क्यों नहीं बैन कर रहे हैं? आपकी तरफ से क्या बैन करना है? NTA क्या है? हाँ नहीं, इसको अच्छे से आप हाँ. अरे यार आप लोग खुद को डिस्कस कर रहे हो. ఊరికి ఎంత ఏం తెలియకుండా వచ్చేస్తారు. ఫస్ట్ టైం ఈటింగ్ సబ్వే, థ్యాంక్స్ ప్రొటెస్ట్ అంట. మంచిగా ప్రొటెస్ట్లు చేయడానికి డబ్బులు ఇస్తున్నారు, మంచి కాస్ట్లీ ఫుడ్ పెడుతున్నారు. దీనికి ఎక్కడి నుంచి వస్తుంది ఫండింగ్? India decided to develop its own bullet train and adopt an international signaling system after Japan confirmed it could not deliver the E10 Shinkansen before 2034. Okay. జపాన్ ఇప్పుడు ఇండియా ఇప్పుడు ఓన్ బుల్లెట్ ట్రైన్ అయితే డెవలప్ చేస్తున్నారంట. జపాన్ది లేట్ అవుతుందంట, 2034 కల్లా డెలివర్ చేయలేరు అని చెప్పారంట వాళ్ళు. అందుకు మనం సొంత బుల్లెట్ ట్రైన్ అయితే డెవలప్ చేస్తూ ఉన్నాం. వందే భారత్ చేసిన ఎక్స్పీరియన్స్ మనకి ఉంది కాబట్టి 2034 లోపే చేయాలని మోడీ అయితే ప్లాన్ చేస్తున్నాడు. మరి యువతల మోడీ ఏమో బుల్లెట్ ట్రైన్లు తేవాలా, అవి తేవాలా అంటే వీళ్ళు వచ్చి ఆ నీట్ పేపర్ లీక్ కూడా పెద్ద ఇష్యూనేలే. దాన్ని కూడా లీక్ అవ్వకుండా అయితే చూసుకోవాలా. లీక్ ఎవరు చేశారో వాళ్ళకైతే శిక్ష పడాల్సిందే. ఇంకా ఆ మినిస్టర్ కూడా, ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఆయన ఉన్న టైంలోనే చాలా పేపర్ లీక్స్ అయితే అయినాయంట. 5 సార్లు ఎంతో ఎన్నోసార్లు లీక్ అయిందంట నీట్ పేపరు. ఆయన రిజైన్ చేస్తేనే మేలు. అమెరికన్స్ వీడిని హీనో హిమ్మో అన్నాడని అడుస్తున్నాడు. నేను హీ కాదు, హిమ్ కాదు, షీ అని. బేసిక్ అమెరికన్. ఐ రిక్వెస్ట్ ఆల్ టీచర్స్ టు టీచ్ చిల్డ్రన్ జర్మన్, జాపనీస్ అండ్ సౌత్ కొరియన్ లాంగ్వేజెస్. Basic skills in these languages can unlock overseas jobs with salaries up to 2 lakh per month. ముందు టీచర్లకి రావాలి కదా, ముందు గవర్నమెంటే కొంతమంది సెలెక్ట్ చేసి వాళ్ళకి ఈ లాంగ్వేజ్ అయితే నేర్పియాలి, టీచర్స్కి ట్రైనింగ్ ఇప్పియాలా. ఆ తర్వాత వాళ్ళు నేర్పించగలుగుతారు స్టూడెంట్స్కి. డైరెక్ట్ వచ్చి జర్మన్ నేర్పి, జపనీస్ నేర్పి అంటే యాడ్ అవుతుంది. హూ మేడ్ దిస్? వాచింగ్ ద న్యూస్ యాజ్ ఏ ముస్లిం. Caught and identified and is under police custody. I really hope he's not Muslim. Has been identified as 22-year-old white male ఎక్కడో షూటింగ్ జరిగితే అది ముస్లిం కాకూడదు అని కోరుకుంటున్నాడు. Tyler Robinson. Thank goodness. I was so worried. The shooter, however, did convert to Islam just yesterday and changed his name to Abdurrahman Muhammad Allahu Akbar, Yusuf Hamza Saeed, Osama Obama, Shawarma Hummus Saeed ibn Abu bin Bing Bong Bazooka. Boom boom. The shooter had కాల్చింది వైట్ మేలే అంట, కాకపోతే నిన్ననే ఇస్లాంకి మారినాడంట. ఆ పేరు భలే ఉంది, షవర్మా, హమ్మూస్, బంబూమ్, బజూకా అంట. Chopped off. A head is chopped off. Blood is on display as frequently as a Telugu film heroine's navel. Unlike the older Vijay. కాళ్ళు చేతులు, ఈ మూవీలో కాళ్ళు చేతులు నరుక్కోవడము,
బ్లడ్ ఎక్కువ కనబడుతుందంట. ఫ్రీక్వెంట్గా ఇలా తెలుగు సినిమాలో హీరోయిన్ నావెల్ ఎలా అయితే కనబడుతుందో అలా ఇందులో బ్లడ్ కనబడుతుందంట. ఈ నాయల సినిమాల్లో కూడా నావెల్స్ కనబడతాయి, అన్నీ కనబడతాయి. తీసేది సేమ్ మనలాగే తీస్తారు మూవీస్. మళ్ళీ ఏదో బిల్డప్ ఇక్కడికి వచ్చి ఓన్లీ తెలుగు సినిమాల్లోనే నావెల్స్ కనబడుతున్నట్టు. వీళ్ళ మీది అదేరా బాబు, సేమ్ టు సేమ్. చాలా ఉన్నాయి మీ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ చూసుకుంటే దారుణంగా ఉంటుంది ఇంకా తెలుగు సినిమాల కన్నా. త్రిష షేర్స్ హ్యాపీ పిక్చర్ ఆఫ్టర్ వాచింగ్ విజయ్స్ జననాయకన్. తలవది జననాయకన్ సినిమాలో బాలకృష్ణ గారి రెఫరెన్స్ డాకు మహారాజ్ మూవీ రెఫరెన్స్ అయితే ఉందంట. బాలకృష్ణ గారి రీసెంట్ యాక్సిడెంట్ అయింది కదా మూవీ షూటింగ్లో, ఆయనకి కాలుకి ఏదో మజిల్ ఒకటి టేర్ అయిపోయిందంట. ఇందుకే మ్యూజిక్ అనేది ఇంపార్టెంట్. అరే మంచి లవ్ సీన్ రా ఇది. లవ్ సీన్ని సైకో సీన్ చేశారు. మీరేంటి ఇక్కడ? సర్వీస్ చేయించుకుని ఎంతంటే మీకు కనపడతారు. సర్వీస్ స్టేషన్ ఇటువైపు ఇక్కడే చూస్తారా? క్యాజువల్గా అడిగాను. ఇది రాక్షసన్ మ్యూజిక్ అనుకుంటా. అందుకే మ్యూజిక్ అనేది ఇంపార్టెంట్. లైఫ్ టైం ప్లేయింగ్ మూవీ చిరంజీవి. సినిమా లెవెల్లో ఎలివేషన్స్ ఉన్నాయి. మొత్తం అందరూ వచ్చి కాళ్ళ మీద పడిపోతున్నారు. ఇంకా పెద్ద అయినా కదా మరి. ఈ స్టెప్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నారు. సింక్. The end.